ఏ విచారణ కమిషన్ ఉండదు. ఖమ్మం పెదవాగు గేట్లు మొత్తం కొట్టుకపోయినాయి, ఇంతవరకు దాని మీద ఎన్డీఎస్ఏ రాదు, కనీసం విచారణ గాదించరు. అంతెందుకు పెద్ద స్కామ్, సివిల్ సప్లై స్కామ్, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సివిల్ సప్లై స్కామ్, అమృత్ స్కామ్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, దీని మీద ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు, కేంద్ర ప్రభుత్వం స్పందించదు. కేవలం వీళ్ళ టార్గెట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారిని ఈరోజు ఇబ్బంది పెట్టేలో భాగంగానే ఈరోజు కమిషన్ నోటీసులు పంపిండు. ఇది మార్చి 13, 2024లో జస్టిస్ ఘోష్ కమిషన్ వేశారు. మీరు సంతోషం. ఏమని చెప్పారు ఆ రోజు? మీరు 100 రోజుల లోపల మీరు ఈ కమిషన్ యొక్క తీర్పు విడజల్లాలి, రిపోర్ట్ ఇవ్వాలి 100 రోజులు అని చెప్పేశారు. మార్చి 13, 2024 ఇచ్చిండ్రు. దాని తర్వాత 100 రోజులు పోయినాయి. జూన్ 29 నాడు మళ్ళీ ఒక్కసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. ఆగస్టు 25 నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. నవంబర్ 12 నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. డిసెంబర్ 21 నాడు 4వసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. మళ్ళా 2025 ఫిబ్రవరిలో ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. ఏప్రిల్ 29లో ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. అంటే సుమారు సంవత్సరం మీద 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తూ పోయినరు. చివరిగా ఈ నెల మే 31 తారీఖు లోపల కమిషన్ రిపోర్ట్ ఇస్తాము అని చెప్పేసి ఈ చిట్చాట్లో జస్టిస్ ఘోష్ గారే చెప్పడం జరిగింది. ఇక రాజకీయ నాయకులు పిలిచే అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా స్మితా సబర్వాల్తో పాటు అందరూ పిలవడం జరిగింది. ఇక రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఇచ్చే సమయం లోపలే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టెట్లిస్తావు నువ్వు అని చెప్పి మళ్ళా 2 నెలలు నిన్న ఎక్స్టెన్షన్ చేసిండు. నిన్న 19 తారీఖు నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసిండ్రు 1 మంత్ కోసం ఇచ్చి ఇక వీళ్ళ పేర్లు కూడా నోటీసులు ఇచ్చేంజ్ చేసి ఒక రాజకీయ కక్ష సాధించలో భాగంగా ఈరోజు కమిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కమిషన్ అనేది రాజకీయ కక్షలో భాగంగా కేసీఆర్ గారి మీద విషం జీవితంలో భాగంగానే కావాల్సుకొని ఈ నెల ఇచ్చేది. ఇక మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని విలువము కమిషన్ రిపోర్ట్ ఇస్తాను మూమెంట్లో మళ్ళీ వీళ్ళ 3 పేరు రిపోర్ట్ ఇచ్చినంటే నీ రాజకీయ కక్ష కాదా? ఇందులో కాదా? నిన్నయాక మొన్న రిపోర్ట్ ఇచ్చేసిండ్రు, నోటీసులే రావు, ప్రెస్ రిలీజ్ చేసిండ్రు, నోటీసులు చేరకముందే సమాచారం చేరవేసేసిండ్రు. ఇక వీళ్ళందరికీ నోటీసులు పోతున్నాయని చెప్పేసి ఇది రాజకీయ కక్ష కాదా? ఈరోజు నోటీసులు అందకముందే ఇవ్వడం చెప్పింది. ఆ రోజు కూడా మేము కూడా చూడడం జరిగింది. మేము 85 పిల్లర్లలో మేము కూడా పర్యటించాము. ఆ 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి. అదే రోజు కూడా మీరు ప్రభుత్వం మొత్తం చేసి కూలిపోయింది మొత్తం కూలగొడతామన్నారు. సంవత్సరం మీద 6 నెలలు అయింది. చెక్కు చెదిరిందా? ఎందుకు నీళ్ళు ఆపలేదు? మీరు కిందికి నిలవరిసిండ్రు. నేను రేవంత్ రెడ్డి ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. కొత్తగా ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టినప్పుడు బాత్రూంలో చిన్న లీక్ అవుతుంది, బాత్రూమ్ రిపేర్ చేసుకుంటావా? ఇల్లు మొత్తం కూలగొడతావా? బాత్రూమ్ రిపేర్ చేసుకోవా? కొత్త కట్టిన ఇంట్లో చిన్న రిపేర్ అయితే బాత్రూమ్ రిపేర్ చేసుకుని మళ్ళీ చదువుకుంటావుగా? జనరల్గా లీక్ అయ్యి ఉంటాయి కదా, అది దానికి ఇల్లు మొత్తం కూలగొడతావా? ఈరోజు ఒక కొత్త బస్సు కొని టైర్కు చిన్న ఫంక్షన్ అయితే టైర్ బస్సే కాలబెడతావా? ఇది నువ్వు బస్సు మొత్తం కాలిపోయిందంటవా? ఇది నీ మూర్ఖత్వ ఆలోచనతో ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో అయోమయం గురి చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను. ఈరోజు నేను కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నాను నేను ఎమ్మెల్యేగా. 40-50 సంవత్సరాలు అరగోసపడ్డాం. ఇదే కరీంనగర్లలో ఒక ఎకరం పండియాలంటే కూడా ముప్పు తిప్పలు పడే పరిస్థితి వచ్చింది. సగభూములు ఎడారిగా ఉండే. మీరు తమ్మిడి హెట్టికాడ పూజ చేసి 8 సంవత్సరాలే అక్కడ తట్టె మట్టి తీయలేదు, కనీసం అనుమతులు పొందలేదు. నువ్వు తమ్మిడి హెట్టికట నువ్వు కట్టితుంటే ఈ కాళేశ్వరం ఎందుకు కడదు? తెలంగాణ ఎడారి ఉన్నదనే కదా కేసీఆర్ ఆలోచన చేసుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో భూమికి బరువైనంత పంట వండి వాస్తవం కాదా? మిడుమానైర్ నిండింది, ఎల్ఎండి నిండింది, మొత్తం జలాశయాలు నిండినాయి. భారతదేశంలో పంజాబ్ నుంచి పంట తీసినాం ఈరోజు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత బెనిఫిట్ ఉన్నాక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, నీళ్ళన్నీ కూడా మొత్తం రిపేర్ కూడా కిందికి పంపించేసినావు కదా. ఈరోజు ఎల్ఎండి మిడ్మానైర్ ఎండిపోతే నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనండి నీటి యుద్ధాలు మళ్ళీ వచ్చినాయి. కరీంనగర్ లాంటి ప్రాంతాలలో 5 రోజులకోసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం
అప్పుడు కాలుష్యం కట్టింది కదా, కాలుష్యంలో నీళ్ళు వచ్చినాయి కదా. ఈరోజు నీ ఫెయిల్యూర్ వలన 3 రిపేర్లు చేయక సంవత్సరం నుంచి నీళ్ళు మొత్తం కూడా ఆంధ్రప్రాంతకు పోవడం వలన మళ్ళీ తెలంగాణ ఎండబెట్టిన ప్రభుత్వం మీది. మీ మీద వేయాలి కమిషన్. నిన్నగాక మొన్న గుల్జార్ హౌస్లో 17 మంది చనిపోయారు. ఒక్కసారి నా సీఎం గారు పోయి పరామర్శించారు, అక్కడ పోయారా? ఇది మీ యొక్క చరిత్ర. మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమాజం కోసము ఆయననే పెద్ద విజిలెన్స్ ఆఫీసర్గా అద్భుతంగా డిజైన్ చేసుకొని ఇక్కడ కరప్షన్కు తావు లేకుండా మొబిలైజేషన్ అడ్వైజర్లు తీసేసిన ఘనత కూడా ఈరోజు కేసీఆర్ గారిది. ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తెలంగాణ సమాజం కడితే ఇంత విషయం చెబుతున్నా మీరు. ఇది తెలంగాణ సమాజం మీద మీరు ఇచ్చే నోటీసుగా భావిస్తాం. తెచ్చుకున్న తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టేలో భాగంగా